మహిమ కలుగునగాక. మరి 16 అధ్యాయము పార్ట్ 4, 16 అధ్యాయము పార్ట్ 4 4. తర్వాత ఎపిసోడ్ వచ్చేసి 69 ఇప్పుడు చెప్తున్నాము. అందరూ విని జాగ్రత్తగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. షేర్ చేసి అందరికీ తెలియని వాళ్ళు కూడా తెలియపరచండి. ప్రకటన గ్రంథం అంత ఈజీగా అర్థం అవ్వదు. మీరు ప్రార్థనా రూపంగా మరి దేవుని యందు విశ్వాసంతో చూడండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎపిసోడ్ 69 పార్ట్ 4. పరలోకంలో క్రీస్తు ప్రభు కొంతకాలము దేవుడుగా నుండి తర్వాత బెత్లెహేము బాలుడుగా భూలోకమునకు వచ్చి ఉన్నాడు. పరలోకములో యేసు ప్రభు కూడా యెహోవా తండ్రితో కూడా ఉన్నారు. యెహోవా తండ్రితో పరలోకములో ఉండి కొంతకాలము, చాలా కాలము, కొంతకాలం అంటే దానికి లెక్కలో చెప్పలేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మన ఆత్మలు ఎన్ని సంవత్సరాలు దాని పైన ఉన్నాయి అన్న దానికి లెక్కలేం చెప్పలేదు. అంతకాలం ఉండి తర్వాత భూలోకం మీదుగా చంటి బిడ్డగా వచ్చి 33.5 సంవత్సరాలు మనతో ఉండి మళ్ళా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. సంవత్సరముల మనిషిగా మాదిరి చూపాడు. మానవుడు ఎలా ఉండాలి, నాకు అయ్యా ఇంత శ్రమ వచ్చిందయ్యా, ఇంత బాధ వచ్చిందయ్యా అంటే ఆ బాధ శ్రమ మొత్తం అంతా దేవుడు చూసున్నాడు. ఈ లోకంలో వచ్చి, ఈ లోకంలో శ్రమ ఎందుకు వస్తుందో అతను ముందుగానే చెప్పి ఉన్నాడు. సాతాను క్రియల వల్ల ఎక్కువ శ్రమ వస్తుందని, దాన్ని అధిగమించాలంటే మనం ఎడతెగకుండా ప్రార్థన చేయాలని, అది ఒక్కటి తప్ప రెండోది ఏమీ చెప్పలేదు. దేవుడు ఎడతెగకుండా ప్రార్థన చేయమన్నాడు. కన్నీటితో ప్రార్థన గట్టిగా చేయమన్నాడు. అది మనం అందరం కూడా మిస్ అవుతుంటే మీకు శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, గమనించండి. ఆ శ్రమలో బాధలో ఎక్కడ కూడా రాకూడదని అనుకుంటే ఎడతెగకుండా ప్రార్థన చాలా అవసరం. తాను నీ ఎంబడించి పరుచుకునే నీతి వస్త్రమై ఉన్నది. దేవుని మనం ఎంబడిస్తే అనుకున్న ప్రకారంగా సందగడ ప్రార్థన, తెల్లారుజామున 3 గంటలకు ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, పాటలు, సన్నిధి రావటం ఇవన్నీ వస్తే ఈ నీతి వస్త్రములని పరలోక రాజ్యాన్ని ప్రభువు తొడిగిన తెల్లటి నీతి వస్త్రములు మనకు కూడా ఇస్తానని క్లియర్గా బైబుల్ ఇక్కడ చెప్తుంది. భూలోకమునకు వచ్చి సంపాదించినది నీతి వస్త్రములు. ఎవరు వచ్చారు? భూలోకం మీదుగా యేసు ప్రభు వచ్చి నీతి వస్త్రాలని సంపాదించుకోగలిగారు. మనం భూలోకం మీద ఆయన ఉన్న ప్లేస్లోనే ఇప్పుడు మనం ఉన్నాము. కాండం కూడా బెత్లెహేము దేశం కూడా 3 కాండాల్లోని ఒక కాండం మంది, మన కాండంలోనే యేసు ప్రభు గారు ఉన్నారు. అతను భూలోకం మీదకి వచ్చేసి నీతి వస్త్రాలు సంపాదించుకున్నారు. మనం ఎంతమంది నీతి వస్త్రాలు సంపాదించుకున్నామో మన ఆత్మని అడిగితే మనకు చెప్పుద్ది. మనం నీతి వస్త్రాలు సంపాదించుకున్నాము అని అంటే ఈ లోకంలో ఎలాంటి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా నెగ్గగలగాలి. ఎవరితో చెప్పుకోకుండా దేవునితో చెప్పి దేవునికి మొరపెట్టాలి. హాస్పిటల్ పాలు కానీ అలాంటిది ఏమీ లేకుండా, ఆర్థిక పరిస్థితి ఏమీ లేకుండా సమస్తము సరిపెట్టుకునేలా విధానంగా ఉంటే నువ్వు నీతి వస్త్రాలు నువ్వు సరిపెట్టుకున్నట్టే. నువ్వు నెలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి తర్వాత ఇబ్బందులు పడుతూ, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతూ, ఈ రూపుడిగా ఈ లోకంలో ఇబ్బందులు పడితే నువ్వు నీతి వస్త్రాలు లేనట్టే. యేసు ప్రభు నీతి వస్త్రాలు ఉన్నాయి కదా, అతను ఎన్నో శ్రమలు పడ్డాడు అని అంటే ప్రపంచవాడి కోసం తన రక్తాన్ని సిందించడానికి వచ్చాడు గనక అతను పడ్డాడు. అయితే మనం అందరూ పడాల్సిన అవసరం లేదు. అయితే మన దగ్గర ప్రార్థన లేక, సక్రంగా బైబిల్ సిద్ధాంతాన్ని అమలుపరచలేక, బోధకుడు చెప్పింది బైబిల్లో ఉన్నది చెప్పింది సక్రంగా సిద్ధాంతాన్ని మనం అమలుపరచలేక మనం ఈ లోక ఇబ్బందులన్నీ ఎదుర్కొంటున్నాము. ప్రభువుకు పరలోకంలో నీతి వస్త్రం ఉన్నది. ఎందుకంటే పరలోకంలో నీతి ఉన్నది. భూలోకం మీదకి వచ్చాడు, భూలోకం మీద నీతి లేకపోయినా నీతి వస్త్రాలు సంపాదించుకున్నాడు. ప్రభుకి ఆల్రెడీ పరలోకంలో కూడా నీతి వస్త్రాలు ఉన్నాయి. అలాగే ఈ భూలోకంలో పరలోకంలో కూడా మనం నీతి వస్త్రాలు సంపాదించుకోగలగాలి. అనగా బాప్తిసం నీతి అని అర్థము. బాప్తిసం అంటే నీతి వస్త్రాలు. అంటే బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నీతి వస్త్రాలు వస్తాయా? రావు. నీతి వస్త్రం రావాలంటే బాప్తిసం తీసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పిన విధానాన్ని మనం అమలబించాలి. ఈ వస్త్రములో పరిచయులు ఆయన యూదులు ధర్మశాస్త్ర ప్రకారముగా నడుచుట లేదని ప్రభువును అనేక ప్రశ్నలు వేసిరి. ఈ శాస్త్రులు, పరిచయులు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు అందరికంటే దేవుడు గొప్పవాడైపోయాడు, అతనేమో కురీపిలాగా ఉన్నాడు, ఇతనెవరు వచ్చేసి మనల్ని ఓవర్లుక్ చేస్తున్నాడని ఈ శాస్త్రులు పరిచయులు అంటే అద్భుతమైన ఈ లోకానికి సంబంధించిన జ్ఞానవంతులు. అంతేగాని పరలోకం దగ్గరనో
జ్ఞానం కాదు. ఈ లోకంలో జ్ఞానం మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఆయన యూదులు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచలేదని ప్రభుని అనేక ప్రశ్నలు వేశారు. ధర్మశాస్త్రము, ఈ ధర్మశాస్త్రం కూడా మోషే ఇచ్చిన 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ప్రకారంగా నడవడం లేదు, ఇతను ఎవరో మనకు తెలియడం లేదు అని అతన్ని అవమానపరిచి అతన్ని హేళన చేశారు. అప్పుడు ప్రభు, మీరు చేసిన ప్రశ్నలన్నీ నేను విన్నాను, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక్కొక్కసారి ఏదో అనుకుంటారు, మనం ఫ్రీగా మాట్లాడేస్తున్నాం కదా అనుకుంటున్నారు. పొరపాటు. ఎందువల్లంటే ప్రభుని అడిగేటప్పుడు నువ్వేం మాట్లాడావు కుమారుడా, ఇదిగో ఇలా మాట్లాడలేదా, ఇతనితో ఇలా మాట్లాడలేదా అని క్లియర్గా చెప్పేసే సంఘమై ఎదిగిన సంఘము మంది. అందుకని మనం మాట్లాడే మాట, నాలుక, హృదయము, వాచ్య, క్రియ సమస్తం కూడా జాగ్రత్త పెట్టుకుని మనం మాట్లాడాలి. నోటి మాట, ఆ మాటను జాగ్రత్తగా మాట్లాడాలి. అన్నీ కూడా ప్రభువు ఉన్నారు, వింటున్నారన్న భయభక్తులతో మాట్లాడాలి. అప్పుడు ప్రభు, అన్ని నేను విన్నాను, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, నాకు సమాధానం చెప్తారా? ఇన్ని ప్రశ్నలు వేశారు కదా, ధర్మశాస్త్రాన్ని పరిపాలించట్లేదు, ఇతను అన్యాయము అక్రంగాలు మాట్లాడుతున్నాడని పరిచయాలను, శాస్త్రజ్ఞులు, జ్ఞానమైన వాళ్ళు అడిగారు కదా, నేను ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్తారా అని యేసు ప్రభు వాళ్ళని అడిగారు. అడిగిన తర్వాత యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకం నుండి వచ్చిందా లేక భూలోకం నుండి వచ్చిందా అని అడగగా అందుకు వారు ఏమీ సమాధానం ఇవ్వలేకపోయారు. నోరు ఇప్పితే మాట్లాడే అర్హత ఎవరికి లేదు. నోరు ఇప్పితే ప్రభువు అని ఎవడు సమాధానం చెప్పలేడు. మగ్దలేని మరియ నీ తప్పులు చేసిన తర్వాత ఆమెను కొట్టుకుంటూ వస్తూ ఉంటే, నేల మీద ఏదో రాసుకుంటూ ఉంటే, వాళ్ళు అక్కడికి వచ్చేసి ఇదిగో ధర్మశాస్త్రం రూల్ ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళని రాళ్లతో పెట్టి కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్పింది కదా, మేము కొట్టి చంపుతున్నాం కదా, న్యాయమా అన్యాయమా? న్యాయం చెప్పినా తప్పే అవుద్ది, అన్యాయం తప్పు చేసినా తప్పే అవుద్ది. ఈ రూపణిగా యేసుని అబద్ధకుడిగా చేయవచ్చని యూదులు ప్లాన్ వేశారు. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు తల ఎత్తి ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడంటే, ధర్మశాస్త్రం చెప్పింది నిజమే, కానీ ఏ పాపము తెలియన వాళ్ళు రాయి పెట్టి కొట్టచ్చు, మీలో పాపం లేని వాళ్ళు కొట్టండి, పాపం ఉన్న వాళ్ళు కొట్టని అవసరం లేదన్నప్పటికీ చిన్న బిడ్డతో సహా ఎవరు కూడా అక్కడ లేకుండా పరుగులు తీశారు. ప్రభు నోరు ఇప్పితే సమాధానం ఎవరు చెప్పలేరు. ఈ రోజున రకరకాలుగా దేవుడు అలా పుట్టాడు ఇలా పుట్టాడని రకరకాలుగా రాష్ట్రం ఉర్రూతులు ఊగుతుంది. ఈ ఉర్రూతులు ఊగే చాడ ప్రతి ఎపిసోడ్లో నేను సమాధానం పంపించాను. ఆ రోజున నోవహు కాల జల ప్రళయానప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? అప్పుడు లేరా ఈ వాతావరణం అంతా కూడా లేదా? నెంబర్ 1, నెంబర్ 2 గొమొర్ర పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు అప్పుడు అడ్డొచ్చిన వాళ్ళు ఎవరు? అప్పుడు లేరా? ఇప్పుడు ఉన్నారు. నేను మొనగాడిని దేవుని మీద వంకలు పెట్టి చెప్పాడు. ఇప్పుడు గాజాను ఇజ్రాయేల్ జనం యుద్ధం జరుగుతుంది, మరి అప్పుడు ఇదన్నా ఆపచ్చు కదా, ఇది ఆపలేరు, ఎవరు ఆపలేరు. ఆ రోజున ఎర్ర సముద్రం, ఐగుప్తు రాజు అంటే పెద్ద మేధావి, ఆ ఐగుప్తు రాజు మొత్తం అందరూ మరణించారు, అప్పుడేమన్నా ఆపగలిగారా? ఈ రూపునిగా ఎంత అప్పుడు ఆపలేదు, ఇప్పుడు ఆపలేకపోతున్నారు. ఎవడిష్టప్రకారంగా యేసు అయితే దేవుడు కాదు, అతనికి పుట్టాడు ఇతనికి పుట్టాడు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రజలారా, నేను చెప్పిన దానికి సమాధానం ఒక్కసారి చెప్పండి. చెప్పలేరు, కానీ మీ ఇష్టప్రకారంగా మాట్లాడతారు. వారు ఏమీ సమాధానం ఇవ్వలేదు. యేసు ప్రభు అడిగినప్పుడు సమాధానం ఇవ్వలేదు. నేను కూడా ఇప్పుడు సమాధానం చెప్తున్నాను, యూట్యూబ్లో పంపించడానికి సమాధానం నిన్ను అడిగిన ప్రశ్నలకి ప్రతి ఎపిసోడ్లో కూడా నేను పంపుతూనే ఉన్నాను. న్యాయ విధిలో నుండి వచ్చాను, ప్రభువే బాప్తిసము పొందాను, స్వయాన భూలోకం మీదకి వచ్చి బాప్తిసం తీసుకున్నారు ప్రభు. ఈ బాప్తిసము ఆజ్ఞల నుండి, ధర్మశాస్త్రము నుండి సువార్తల వరకు వచ్చాను. ఆజ్ఞ నుండి, సువార్త నుండి, అన్ని చోట్ల నుంచి ఈ బాప్తిసము భూలోకం మీదకి వచ్చాడు. దేవాది దేవుడి ఉండి మామూలుగా మనిషి కంటే ఇంకా తాను తగ్గించుకొని ఇక్కడ బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం పరలోకం నుండి యోహాను బయలు పడినది గనుక యోహాను ద్వారా ప్రభు పొందెను. యోహాను గారికి తండ్రి చెప్పాడు, ఇదిగో నా కుమారుడు మాట వినండి. లోకంలోని ప్రజలు ఏ రూపుడింగ్ అయితే బాప్తిసం ఇవ్వాలో ముందు నా కుమారుడు ద్వారా ప్రజలకు తెలియపరచు, ఈ రూపుడింగ్ ఇవ్వాలి అని చెప్పేసి యోహాను గారికి చెప్పి బాప్తిసం యేసు ప్రభు ఇక్కడ తీసుకున్నట్టు కనబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో లేనిది యోహాను ఆచరణలో పెట్టాను, కొత్తది. పాత నిబంధన లేదు బాప్తిసం అని ఉంటే, బాప్తిసం అంటే పాత నిబంధనలో సుంచి. ఇప్పుడు ఆ ఆచారాన్ని తీసేశారు, కొత్తగా ప్రవేశపెట్టారు బాప్తిసం అనగా. ప్రభు స్వయంగా వచ్చి బాప్తిసము తీసుకొనేను ఈ లోకానికి వచ్చేసి, ఇలాగా మీరు తీసుకోండి, నేను వచ్చే వరకు, అలాంటి మీరు నా దగ్గరికి వచ్చే వరకు కూడా ఇలా తీసుకోండి, నీతి వస్త్రాలు మీకు వస్తాయి. బాప్తిసం తీసుకున్న తర్వాత నేను చెప్పిన రూట్గా మీరు నడితే నీతి వస్త్రాలు మీకు దగ్గర ఉంటాయని ప్రభు మనకి హెచ్చరించాడు. గనుక ఈ శరణంలో మరింత స్థిరమైనది, ఇది ఆచారం కాదు, స్థిరమైనది.
ఇది మార్గం కాదు, స్థిరమైనది. తర్వాత ఎవరో మత మార్పిడి కాదు, ఇది ఈ లోకానికి సంబంధించింది కాదు. యేసు ప్రభు అద్భుతాలు చేస్తుంటే రోమన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రోమన్ వాళ్ళు మిమ్మల్ని నీ రాజ్యాన్ని దింపేసి యేసు ప్రభు ఎక్కాలని చూస్తున్నాడని సాడీలు చెప్పారు. యేసు ప్రభు నీ దొంగలు వాళ్ళందరూ వచ్చేసి నిన్ను రాజుగా చేస్తామంటే అలాగే చెప్పారు, ఈ లోకం రాజ్యం నాది కాదు, ఈ లోకం రాజు నేను కాదు, నాది నా రాజ్యం వేరు, నా 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 పదవి వేరు, మీరు రాజుగా ఉండాలంటే ఈ లోకానికి నాకు సంబంధం లేదు అని చెప్పేసి అని అన్నారు. అయినా అప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయారు. అందుకని ఈ లోకానికి సంబంధించినవి కావి, ప్రజలు ఈ లోకానికి సంబంధించినవి మాట్లాడుతున్నారు. నీటి బాప్తిస్మ ఆత్మ బాప్తిసమును క్రీస్తు పొందెను. నీటి బాప్తిసమును ఆత్మ బాప్తిసము రెండు కూడా యేసు ప్రభు భూలోకం మీద వచ్చి పొందారు. ఈ రెండును నీతి యావత్తు నెరవేర్చుటకు మనకు కూడా అవసరమే ఉన్నది. ఈ నీటి బాప్తిసమును తర్వాత నీటి 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 ఆత్మ సంబంధించిన బాప్తిసం రెండు కూడా మనకు సంబంధించినవి. ఇంకా చాలా ఉన్నాయి బాప్తిసాలు. అగ్ని బాప్తిసం కావాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి. ఇవన్నీ కూడా ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు ఏ రూపంగా అయితే సంపాదించుకున్నాడు, తండ్రి లోకంలో ఉన్న పరలోకంలో ఉన్నారు కనుక మనకందరూ కూడా అది చాలా అవసరం. ఇలా నీతి వస్త్రంలో పొందవలెను, అందరూ కూడా పొందాలి. సంపాదించుకున్న ఆ వస్త్రంలో కాపాడుకొనవలెను. మనం ఒక దర్శనాన్ని చూస్తున్నాము, లేకుంటే ఒక వరాన్ని మనం పొందాము. ఈ వరాన్ని పొందినప్పుడు ఆ వరం పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వరం వచ్చింది కదా అని నీ ఇష్ట ప్రకారంగా చేసి నీవు ప్రార్థన లేకుండా, నీవు సన్నిధి లేకుండా, ఆరాధన లేకుండా, శుక్రవారం ప్రార్థన లేకుండా, 40 రోజులు ఉపవాసాలు లేకుండా నీ ఇష్ట ప్రకారంగా మన ఇష్ట ప్రకారంగా మనం ప్రవర్తిస్తే ఆ వరాలు కూడా తీసేస్తాడు దేవుడు. అయితే ఎప్పుడైతే నువ్వు అలా చేసావో దేవుడు తీయకుండా నీ ముందే సాతాను వచ్చేసి మళ్ళీ దేవుడిలాగా యాక్షన్ చేసి మనల్ని తప్పుదారిని పట్టిస్తాయి. దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఇది ఈ సంఘాలే కాదు, ఆంధ్ర ప్రపంచం మొత్తం అంతా కూడా దేవుడు తెలియపరచమన్నాడు కాబట్టి నేను తెలియపరుస్తున్నాను. వరాలు సంపాదించుకోవాలి, వరాలను భద్రపరచుకోవాలి. నేను దొంగ వలే వచ్చేదను. దొంగ వస్తాడు. దొంగ వచ్చిన తర్వాత ఏం తీసుకెళ్తాడు? బయట ఉన్న సొమ్ములు తీసుకెళ్ళడు, బిందులు తీసుకెళ్ళడు, తర్వాత కోళ్ళు అన్నిటి కోసం రాడు. వజ్రవైడూర్యాలు తీసుకెళ్తాకే దొంగ వస్తాడు. బీరువాలు ఎక్కడున్నాయో బీరువాలో ఉన్న బంగారం విలువైనవి, అలాగే మన హృదయం అనేది బంగారం గంట వజ్రాల గంట విలువైనది, వాటిని తీసుకెళ్తానే దొంగలాగా వస్తాడు. ఈ దొంగ అనేది ఎవరికి దొంగ? దేవుని నమ్ముకోకుండా, బాప్తిసం చూసుకోకుండా, దేవుని క్రియలు చేయకుండా ఉన్న వాళ్ళకి దొంగ. అంతేగాని దేవుని నమ్ముకున్న బిడ్డలే కాదు, వధువు సంఘం కింద పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డ బిడ్డలే కాదు, బాప్తిసం తీసుకున్న బిడ్డలే కాదు. మనకు మాత్రం మంచిగానే వస్తాడు, వాళ్ళకి మాత్రం దొంగలాగా వస్తాడు. భర్త బాప్తిసం తీసుకోకుండా తాగుమోతూ అయి ఉంటే అతనికి కనబడకుండా భార్యను తీసుకెళ్ళిపోతాడు. లేకుంటే భార్య కాకుండా భర్త మారి ఉంటే భర్తను తీసుకెళ్ళిపోతాడు, భార్య ఇక్కడ ఉంటారు. ఆడక దొంగ. 2, నువ్వు దిగంబరుడుగా ఉండవద్దు. దిగంబరుడుగా ఈ లోకంలో వస్త్రాలు లేకపోతే దిగంబరుడుగా అంటాడు. కానీ ఈ వస్త్రాలు కాదు అతనికి కావాల్సింది, నీతి అనే వస్త్రాలు, పరిశుద్ధానత్వం అనే వస్త్రాలు, దిగంబర చూపించకుండా ఉండే వస్త్రాలు, ఆ వస్త్రాలు కావాలి. ఆ వస్త్రాలు మనం ఇక్కడ సంపాదించుకోవాలి. ప్రభు పరలోకంలో సంపాదించుకున్నాడు, భూలోకం మీద కూడా వచ్చి సంపాదించుకోగలిగాడు. 3, నీతి వస్త్రంలో కాపాడుకోను. మనకు వచ్చిందంటే ఒక దర్శనం వచ్చిందంటే ఒక అవి ఒక వరంతో సమానం. ఆ వరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మనం నీతి వస్త్రాలు కాపాడుకోగలిగాము అనుకోవాలి. తీర్పు దినమందే సైతాను ప్రయత్నములన్నీ విఫలమగును. తీర్పు ఉంది, ఆ తీర్పు వరకే ఈ లోకంలో సాతాను ఇప్పుడు దాన్ని ఇష్టప్రకారంగా మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి నోటి తిట్టిస్తున్నాడు. ఆ రోజున సిలువ మోసేటప్పుడు కూడా అతన్ని కొట్టారు, తిట్టారు, ఉమ్మూసారు, గుద్దారు, రకరకాల మాట్లాడారు. 3 సిలువలు 3 మేకులు పీక్కోలేకపోయినోడు దేవుడా అని ఎన్ని కూడా సాతాను మానవుల్లో ఉండి మాట్లాడిస్తున్నాడు. ఇది కూడా మాట్లాడిస్తున్నారు. కానీ ప్రజలకి అతను మరణించి మళ్ళా బ్రతికాడు, సాతాన్ని గెలిచాడని గ్రహించడం చాలా మంది తక్కువైపోయారు. దీనికి కారకుల రోమన్ సైనికులే మెయిన్. ఎందుకంటే డబ్బు తీసుకొని అతను శిశువులు శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారని దొంగ మాటలు చెప్పి ఈ రోజున యెరూషలేం మొత్తం అంతా కూడా తుత్తులుగా తయారైపోతున్నారు. యూదులందరూ కూడా నాశనం అయిపోతున్నారు ఆ రోమన్ వాళ్ళ మాటలు విని. దేవుని బిడ్డలారా, మనం మాత్రం బైబిల్ చెప్పింది కరెక్ట్ అని మనం వినాలి. మనుషుల యొక్క లక్షణములు, వారి ప్రయత్నములు, వారి దుష్ట ఫలితములు ఇప్పుడు బయలుపడుచున్నది. మనుషుల యొక్క లక్షణములు, వారి ప్రయత్నములు, వాటి దుష్ట ఫలితములు ఇప్పుడు బయలుపడుచున్నది. ఎంత దూరంగా తిడుతున్నారో దేవుణ్ణి, ఎంత కర్మగా తిడుతున్నారు. కానీ తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళు తెలుసుకోరు. 2వ రాకడ తప్పనిసరిగా రావాల్సిందే. అందరు కలిసి ప్రార్థన చేయాలి. మనమే కాదు, లోకంలో ఉన్న
నువ్వు దేవుని నమ్మి ఉంటే, దేవుని విశ్వసించి ఉంటే, అసలు మెయిన్ కారణం ఏంటంటే ఒక బోధకుని విమర్శించడంలోని బయట వాళ్ళకి లోగో కనబడుతుంది. బైబిల్ చెబుతుంది నువ్వు ఇలా ఉండాలని. అలా ఉండటం మానేశారు. ఎవరన్నా చెప్తే ఆడు చిన్న బోధకుడు, ఆడి దగ్గర ఎంతమంది ఉన్నారు, వీళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు? చిన్న బోధకుడు కాదు, ప్రపంచంలోని ప్రకటన గ్రంథాన్ని బోధించే సీరియల్గా బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది గ్రహించడం లేదు. ఇది కరెక్ట్ కాదా అనుకుంటున్నారు. ప్రతి వచనం కూడా 66 పుస్తకాల్లోనే 65 పుస్తకాల్లోనే ఉన్నది. అది గ్రహించండి. దుష్ట ఫలితాలు ఇప్పుడు బయలుపడుతున్నారు. దుష్టమ్మగా మాట్లాడుతున్నారు, ఇష్టప్రకారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి శిక్ష ఉంది. ఆ రోజున యేసు ప్రభుని సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత 50% వచ్చింది వాళ్ళకి నేరం. తర్వాత నీపై, తర్వాత మోషే, ఇలాగా మరి ఉన్న ప్రవక్తల్ని, బిడ్డల్ని, భార్యల్ని అడవిలోకి తీసుకెళ్లి కత్తులతో నరికి చంపారు. 100% వచ్చింది కనుక తప్పు చేశారు. అందుకని ఈదులు చేశారు కాబట్టి క్రీస్తు శకం 70 సంవత్సరాల్లో 60 లక్షల మంది కోత కొయ్యబడ్డారు. ఈ రోజున ఇశ్రాయేలు జనం ఏమంటున్నారు? మేమేం తప్పు చేసాము, మా పూర్వీకులు ఏం తప్పు చేశారు, మాకు శిక్ష ఇక్కడే ఉంది, ఏ రాష్ట్రానికి లేదు, ఏ దేశానికి లేదు అంటున్నారు. నువ్వు తప్పు చేశావు, నా మీద నా బిడ్డల మీద పడిన నీ పూర్వీకులు కోరుకున్నారు. అది నువ్వు గ్రహిస్తున్నావా? కొన్ని కోరుకున్న తర్వాత అది తప్పు చేసుకుంటే ప్రార్థిస్తున్నారా? అసలు ప్రార్థన అనేది ఉందా? ఎక్కడ సంఘాలు ఉన్నాయా, గుళ్ళు ఉన్నాయా, ఈదులు? అక్కడ కూడా వస్తుంది. ఇది దేవుడు మీ దగ్గర కూడా పంపిస్తానన్నాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని జాగ్రత్తగా వినండి. అప్పుడు పూర్తిగా బయటపడును. దీని పేరే దిశమేళ. ఇవన్నీ కూడా బయటపడతాయి. దీని పేరే దిశమేళ. వస్త్రాలు సంపాదించుకోని వాళ్ళు ఏమవుతారు? ప్రకటన గ్రంథంలో రాయబడిన నిజమైన దిశమేళ మొక్క బండారమును చివరిగా బయలుపడును. ప్రకటన గ్రంథంలో కూడా దిశమేళ అనేది ఏర్పడింది. ఆ రోజు యోహాను గారు దిశమేళ అన్నారు తండ్రి దగ్గర. కానీ ఈ రోజున ప్రకటన గ్రంథంలో నీవు నీతి వస్త్రాలు సంపాదించుకోకపోతే దిశమేళ లేనట్టే. నరకంలోని వారు ఉన్నప్పుడు, అనగా సాతాను, అంతక్రీస్తు, అబద్ధ ప్రవక్త, కపల వారి అనుచరుల యొక్క పాపస్థితి బయలుపడుతున్నప్పుడు ఈ అంతక్రీస్తు, సాతాను, అబద్ధ ప్రవక్త వీళ్ళ పరిస్థితుల్లో కూడా బయటపడిన తర్వాత ఖచ్చితంగా పడుతుంది. పడిన తర్వాత పాపస్థితి బయలుపడినప్పుడు వారు అందరూ సిగ్గుపడుదురు. అప్పుడు వరకే ఎవరు మారరు, ఎన్ని చెప్పినా మారరు. మోసే రావాలి, తర్వాత ఏలియా గారు రావాలి. అప్పుడు కొంతమంది మారతారు. అయ్యో ఎంత తప్పు చేశాము, ఎన్ని తిట్టాము, ఎన్ని బాధపడ్డాము అని అంగలార్చన కూడా ఛాన్స్ చేతుల్లోంచి మిస్ అయిపోద్ది. సాధు సుందర్ సింగ్ గారు అడిగారు, ఎవరు నిజమైన దేవుడిని అతను చూపించాడు, పంచభూతాలు తయారు చేసిందని. ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా తాత ముత్తాతలు చెప్పింది కాదు, ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని అడగాలి దేవుణ్ణి. నువ్వు అడగటానికి నువ్వు బాకాలి మీద ఒక 5 నిమిషాలు కూడా ఉండవు, కొన్ని సన్నిధిలో 1 గంట కూడా ఉండవు. నీకెలా కనపడతాడు దేవుడు? నువ్వు మోసగాడివి, దగాకోరివి. ఒకళ్ళు విమర్శించుకుంటావు. పని బయట వాళ్ళు విమర్శిస్తున్నావా? కాదు, దేవుని నమ్ముకున్న బిడ్డలే దేవుని విమర్శిస్తున్నారు. కారణం ఏంటి? దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా మోసగాళ్ళు ఉన్నారని, అంతక్రీస్తు పరిపాలన ఉందని, అబద్ధ ప్రవక్తలు ఉన్నారని బైబిల్లో రాసిన ప్రకారంగా బయటపడుతున్నారు. ఇటువంటివి జరుగునని యోహానుకు బయలుపరిచాను. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం జరుగుతున్నాయా? అన్నీ కూడా జరుగుతాయని యోహాను గారికి అప్పుడే దేవుడు చెప్పారు. కనుక మన వస్త్రంలో జాగ్రత్తగా కాపాడుకుంటే దిశమేళ కనబడుట ఉండదు. మన జాగ్రత్తగా కనబడితే దిశమేళ, మన కష్టాలు, బాధలు, శ్రమలు ఇవేమి కనబడవు అనుకుంటారు. క్రైస్తవులను నమ్మితే చాలు, యేసు ప్రభు ఎన్ని శ్రమలు పడ్డాడో అన్ని శ్రమలు పడాలి అని అంటారు. ఎందుకు పడాలి? నువ్వు చేసే వంకర పనులు, మనం చేసే తప్పుడు వాతావరణాలు, అందుకని ఆ శిక్షణ పడాలి. కానీ సిద్ధాంత ప్రకారం నడితే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత పెళ్లి కుమార్తెగా వరుసగా వెళ్ళినప్పుడు, వధువు సంఘం కింద వెళ్ళినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో ఈ లోకంలో కూడా అంత ఆనందించవచ్చు. ప్రభు దొంగ వలే వచ్చునని ఉన్నది. తర్వాత దొంగ ఎప్పుడు వచ్చును? చీకటి సమయమును వచ్చును. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? దొంగ వస్తున్నాడు, పొద్దుపోయిన తర్వాత చీకటి సమయాన్ని వస్తానంటున్నాడు. ఈ చీకటి సమయం అంటే అమెరికా ఒక దేశము, ఇండియా ఒక టైం, అక్కడ ఇక్కడ ప్రపంచానికి అంతరిగా ఒకడే దేవుడు. మరి ఇవన్నీ కూడా చీకటి పడినప్పుడు వస్తానంటున్నాడు. ఆ చీకటి పడ్డ ఆ రాజ్యమే దేవునికి తండ్రికి తెలుసు. ఆ సమయాన్ని అనుకూలన ప్రకారంగా పంపుతాడు. ఆ ఒక్క విషయం మాత్రం దేవదూతలకు చెప్పలేదు, యేసు ప్రభువుకి చెప్పలేదు, బోధకులకి చెప్పలేదు, ప్రవక్తలకి చెప్పలేదు. సాధు సుందర్ సింగ్ వాళ్ళు హిమాలయ పర్వతాల్లో ఉన్నారు, ఆడగే చెప్పలేదు. తండ్రి ఒక్కడే దాచుకొని ఉన్నాడు. ఆ సమయం ఏదో ఆ సమయం అతనికే తెలుసు. చీకటి అనగా రాతులు గుర్తు. మనిషి హృదయం చీకటిలో నుండి ఉండగా ఆ సమయం ముందు ప్రభు వచ్చును. ఇది అమెరికాకు, మన ఇండియాకు ఎలుగు చీకటికి సంబంధించిన విషయం కాదని ఇక్కడ క్లియర్గా చెబుతుంది.
ఏమని చెబుతుంది? మన హృదయంలో ఎప్పుడు వెలుగు ఉండాలి. వెలుగు ఉండాలంటే నీతి వస్త్రాలు సంపాదించుకోగలగాలి. వెలుగు ఉండాలంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నీతి నీతి వస్త్రాలు సంపాదించుకుంటానికి బాప్తిసాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం, ఇలాంటి బాప్తిస్మాలన్నీ తీసుకున్న తర్వాత మన హృదయం వెలుగైనప్పుడు ఎవరికి వెలుగుగా ఉన్నదో వాళ్ళకే ఆ బోర మోత వినపడుతుంది. ఇది పగలైనా సరే చీకటి కింద కనబడే వాళ్ళు ఎత్తబడతారు. నేటి సంఘాలు అనేకులు పాప జీవితం కలిగి అన్ని గ్రామంలోనికి అన్ని సంఘంలోనికి ప్రవేశించి పెద్ద మనుషుల వలె వేషధారులు అవుతున్నారు. ప్రతి సంఘంలో కూడా నేడు సంఘాల్లోని అనేకుల పాప జీవితం అనుభవిస్తున్నారు. దీన్ని చూసుకొని ప్రతి వాళ్ళు కూడా పాయింట్ అవుట్ చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఏ సంఘాన్ని నేను విమర్శించడం లేదు, కానీ ప్రకటన గ్రంథం దేవుడు చెప్పిన వాక్యము బోధించమంటుంది, ఖండించమంటుంది, ఖడ్గంలాగా ఏర్పాటు చేయమంటుంది. అందుకని నేను చెబుతున్నాను, నేను చెప్పట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కలిగిన అన్ని గ్రామాల్లోని అన్ని సంఘాల్లో కూడా ఉన్నారు వీళ్ళు. తర్వాత అలాగే అని సంఘంలోనికి ప్రవేశించి పెద్ద మనుషుల వలె వేషధారులై ఉన్నారు. పెద్ద మనుషులు, పౌలు, తర్వాత బిషప్, వీళ్ళందరూ కూడా నేను గొప్ప అని అనుకుంటున్నారు. ఎవరు కూడా గొప్పతనం లేదు. ఎవరైతే నీతి వస్త్రాలు సంపాదించుకొని ఈ లోకంలోని నీ హృదయం ఎలుగై ఉన్నదో, పెళ్లి కుమార్తె సిద్ధమై ఉన్నావో, అది దేవుని నువ్వు అడిగితే నువ్వు కరెక్ట్. అందుకని ప్రకటన గ్రంథం 12:20-12 వివరంగా రాసి ఉంది. జీవ గ్రంథంలో ఉన్నావా, ఏరే గ్రంథంలో ఉన్నావా, ఎప్పుడైనా చూసావా అని చెప్తుంది. రోమా 8:16 కూడా వివరంగా దేవుని ఆత్మ వచ్చి నీ ఆత్మగా చెప్పారా కనుక్కో. నువ్వు అలా నువ్వు అక్కడ ఉన్నావా, జీవ గ్రంథంలో ఉన్నావా, అది కనుక్కోరు. నేను గొప్ప, నా సంఘం గొప్ప అని చెప్పుకుంటామే. ఇక్కడ వాళ్ళందరికీ చెప్తున్నాడు దేవుడు వార్నింగ్. ధరించుకున్న వేషధారుల వలె ఉన్నారు. ఈ సంఘంలో ఉన్న వేషధారులాగా, ముసుగేసుకున్న దొంగల్లాగా ఉన్నారని ప్రకటన గ్రంథం బోధిస్తుంది. నేనేం చెప్పడం లేదు. మనము పరలోకంలో దిగంబరులుగా నుండుము. మనము వెలుగును వస్త్రంగా ధరించుకుందాము. వెలుగు ఇందా నుంచి వెలుగు కోసమే చెబుతున్నాను. అది వస్త్రాలాగా ధరించుకోవాలి. యూదుడని హెలేయుడని పరలోకంలో భేదం ఏమీ లేదు. ఈ భేదాలు ఏమీ లేవు. అందరూ సమానమే దేవుడికి. నువ్వు సన్నిధి చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, నీ వరాలు సంపాదించుకుంటే నీ స్టేజ్ పరలోకంలో అద్భుతమైన స్టేజ్గా మారుతుంది. అనగా స్త్రీ అని కానీ పురుషుడని కానీ శరీర రీతిగా ఏ భేదం లేదని అర్థం వచ్చుతున్నది. మతాలు కానీ, కులాలు కానీ, భేదాలు కానీ, స్త్రీ కానీ, పురుషులు కానీ ఏ భేదం దేవుని దగ్గర లేదు. అందరూ సమానమే. అందరూ సమాన హక్కులతోని నువ్వు చేసే సన్నిధి బట్టి, నువ్వు చేసే ప్రార్థన బట్టి, నువ్వు నడిచే నడవడికను బట్టి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. మానవులు దేవుడు తమకిచ్చిన నీతి వస్త్రములు, మానవుడికి దేవుడిచ్చే ఆ నీతి వస్త్రములు. పరలోకములో 7 దూతలు ఉన్నారు. ఆ 6 దూతల పని ఇప్పటి వరకు మనము చూసి ఉన్నాము. ఇప్పటి వరకు కూడా 6 దూతలకు చేసిన పనిని మనం చూసాము. ఉదాహరణకి హరాపతి నది కాడ, ఎర్మెగేదము హితం కాడ రాజులు కప్పలు ఇవన్నీ పోగు చేయటానికి ఆ కాలంలోనే ఒక 6వ పాత్ర కుమ్మరించగా ఆ నీరంతా ఎండిపోయిన తర్వాత అందరూ అక్కడ కూడుకొని వచ్చారు. సాతాను పటాలం, అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త, తర్వాత దురాత్మలు ఇవన్నీ కూడా పటాలం వచ్చినాయి. దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మతో సంబంధించిన వాళ్ళు అందరూ కూడా యేసుప్రభు ఆ ప్లేస్కి చేరారు. 6వ పాత్ర. ఇప్పుడు 7వ పాత్ర కోసం చెప్పుకుంటున్నాము. 7వ దూత తన పాత్రను భూమి మీద కుమ్మరించగా, ఇప్పుడు నీళ్ళ మీద కుమ్మరించలేదు, సముద్రంలో అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ భూమి ఉంది. భూమి మీద కుమ్మరించగా గర్భాలయంలో ఉన్న సింహాసనం దగ్గర ఉండే సమస్తమైన దాన్ని ఒక శబ్దము వినబడిన గర్భాలయము, దేవుడి గర్భాలయం అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. ఆ మందాసంలో ఉన్న యెహోవా తండ్రి అంటే గర్భాలయం, అదే గర్భాలయం అంటారు. అందుకనే దేవుడు ఉన్న ప్లేసు నుండి తన శబ్దము వినబడిను. 7వ దూత తన చేతిలోని 7వ పాత్రను 7వ పర్యములు కుమ్మరించగా, 7 పర్యాలు ఆ పాత్రని కుమ్మరించగా భూమి మీద యోహానుకు వినబడిను. యోహానికి ఆ శబ్దము వినబడుతుంది. వినబడ్డ తర్వాత అప్పుడు మెరుపులు ధ్వనులు కలిగను. ఆ 7 సార్లు ఎప్పుడైతే కుమ్మరించిందో యోహానికి మెరుపులు ధ్వనులు కనబడుతున్నాయి. ముసురు వచ్చిన తర్వాత వచ్చే మెరుపులు కంట ఇంకా దానికి ఎన్నో రెట్లు, 100 రెట్లు మెరుపులను ధ్వనులు వినబడుతున్నాయి యోహాను గారికి. వాటితో పాటు మహాభూకంపము కలిగను. మహాభూకంపము ఇప్పుడు 4 అయితే మామూలు అంటారు, 3-4 అయితే అది మామూలే. అదే 7-2 అయితే చాలా పెద్ద భూకంపం. ఇది అలా కాదు, అందరికంటే ఎక్కువ భూకంపం. ఆకాశం భూమి కూడా
కళ్ళకందలైపోయి బద్దలైపోయే భూకంపము, ద్వీపముల లంకలు పారిపోయినాయి. ఇక్కడ ఉండట్లేదు, లంకలు పారిపోయినాయి. ఎక్కడ కూడా దానికి స్థానం కనపడతలేదు. లంకలు పారిపోవట అను మాట ఇప్పుడే వినుతున్నాం. ఈ లంకలు పారిపోవటం మాత్రం 65 పుస్తకాల్లో బైబిల్లో ఎక్కడ కనపడలేదు. ప్రకటన గ్రంథంలో కూడా ఎక్కడ కనపడలేదు. ఇక్కడే కనపడుతుంది, ఇక్కడే కనపడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే పర్వతములు అదృశ్యములయ్యాను, పర్వతములు అదృశ్యములయ్యాను. ఎక్కువైందా తక్కువైందా? ఇలాగ అనాల 3:30 అయినప్పుడు. అదృశ్యములాయను 5 మణుగులు బరువు గల పెద్ద వడగండ్ల ఆకాశం నుండి మనుషుల మీద పడిను. చైనాలోనే పడిపోయింది. 5 అడుగులు 5 కేజీలు కలగా పెద్ద వడగళ్ళు. ఈ వడగళ్ళు ముందు లోకంలో ఉన్న ఆహారాన్ని నాశనం చేస్తాయి. మనుషుల మీద పడితే చచ్చిపోయారు. దేవుడు చేసి చెప్పిన ఆజ్ఞ సైన్యంలో పడింది. అలాగే ప్రపంచం మొత్తం అంతా పడే సమయము ఈ 7వ పాత్ర కుమ్మరించినప్పుడు తప్పనిసరిగా జరుగుద్ది. కాబట్టి సమస్తము మానవ పరిపాలనకు ఇక ఎయ్యేండ్లో దేవుని శాంతి పరిపాలన వస్తుంది. ఈ పరిపాలన చూశారు. ఈ మానవులు చేసిన పరిపాలన క్రైస్తవులంటేనే మోడీకి పడదు, క్రైస్తవులంటేనే బీజేపీకి పడదు, క్రైస్తవులంటేనే ఎక్కడికి మొట్టు పెడుతున్నారు. రేపొద్దున నోరు నెత్తి కొట్టుకుంటారు. అయ్యో వదిలేసామే అని ఇబ్బంది పడే రోజంటూ ఒకటి వస్తుంది. ఈ పరిపాలన మాకు అక్కర్లేదు, ఈ లోక పరిపాలన మాకు అక్కర్లేదు, ఈ మతాల పరిపాలన మాకు అక్కర్లేదని దేవుని పరిపాలన. కాబట్టి సమస్తం మానవ పరిపాలన సమస్తం ఎయ్యంలో దేవుని శాంతి పరిపాలన వచ్చేస్తుంది. శాంతి సమాధానం. అక్కడ ఈ బీజేపీలు కానీ కాంగ్రెస్లు కానీ లేకుంటే ఇంకో మతం ఇంకో పార్టీ ఏమి ఉండదు. అందరికి ఒకటే పార్టీ. వాళ్ళ పార్టీని నమ్మారని వాళ్ళు తీసారు, వీళ్ళ పార్టీని నమ్మారని వీళ్ళు తీశారు. అందరికి సమాన హక్కులతో వస్తాయి దేవుని నమ్ముకున్న వాళ్ళకి. లేకుంటే అక్కడికి మనం నీతి పరిపాలన జరుగును. ఇక శ్రమలు ఎన్నటికీ రాకుండా సమస్తము కలిగను. నువ్వు నమ్మితే ధన్యుడివి, నువ్వు నమ్మకపోతే నీకు శ్రమే. కంటిన్యూగా శ్రమలు ఇక పోతాయి. సాతాన కాలమునకు కూడా సమస్తము కలిగను. సాతాన కాలం అది సమస్తం కూడా ఆర్డర్ పాస్ అయిపోద్ది. 7వ దూత భూమి మీద కుమ్మరించగానే ప్రభు గొల్గోత కొండపైన శిలువ మ్రానుపై వ్రాలాడుచున్న సమస్తమైన పలికెను. గొల్గోత కొండ మీద శిలువ పడ్డ తర్వాత తండ్రితో చెప్తున్నాడు. మధ్యాకాశంలో తండ్రి నుంచొని ఉన్నాడు. యేసు ప్రభు ఇక్కడ శిలువ పడుతున్నాడు. తండ్రికి నీ కుమారుని చూస్తూనే ఉన్నాడు. అతను బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. తండ్రి నీ కోపాన్ని నేను చూస్తున్నాను, నీ దుఃఖాన్ని నేను చూస్తున్నాను. నువ్వు కానీ ఇప్పుడు ఈ కోపంతో ఈ లోకాన్ని శపిస్తే మొత్తం సర్వనాశనం అయిపోతారు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు కాబట్టి వీళ్ళు క్షమించిన ఆయన అని ఆ రోజుని దేవుణ్ణి మొరబెట్టాడు. అందుకని ఈ లోకం ఆగింది. అయినా అతను ఉగ్రత చూపించాడు. బండలు బద్దలైపోయినాయి, భూకంపాలు వచ్చినాయి. అందులో ఉన్న ప్రవక్తలు బయటకు వచ్చారు, మామూలు మనుషులతో మాట్లాడారు. అయినా ఈ లోకంలో ఉన్న వాళ్ళకి చెవులు లేవు, కళ్ళు లేవు. తండ్రి చిత్తము నెరవేరుటకు వచ్చిన కుమారుడైన ప్రభు తండ్రి చిత్తమును నెరవేర్చి సమస్తము ఆయన పలికెను. సమస్తము సరైంది. ఇక నా ఆత్మని నువ్వు తీసుకో. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పటికి రెండు కోరికలు తెచ్చుకున్నాడు. ఏమిటి? ఒకటి, అతను మరణించడానికి, మనం బ్రతకడానికి. 2 కోరికలు కూడా అతను సమర్పించేసుకుని ఇక తీసుకో ప్రభు అని చెప్పేసి అని అన్నాడు. నరుని యొక్క జీవిత కాలము మరణముతో సమస్తమగును. ఈ లోకంలో ఒకేసారి ఎన్నో ఆత్మలు ఉన్నాయంటున్నారు. ఈ లోకంలో ఇలా చేస్తే మళ్ళా తర్వాత ఇంకో రూపుడింగా పుడతారు, ఇవన్నీ అబద్ధం, ఇవన్నీ నిజాలు కాదు. మానవుడు జన్మ ఒకటే. అనగా భక్తులు యహలోక జీవితమునకు విడిచి పరలోకమునకు పాపులైన వారు పరదేశునకు వెళుదురు. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. నరకానికి వెళ్ళారన్నారు, పరదేశానికి వెళ్తానన్నారు. పరదేశానికి ఎందుకు వెళ్తారు? అక్కడ కూడా బోధ ఉంది. మన దేవదాసయ్య గారు అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా బోధిస్తున్నారు. ఇప్పుడైనా నువ్వు మారు. ఎందుకంటే ఒక్క మనిషి కూడా నరకాజ్ఞ పాలవడానికి దేవునికి ఇష్టత లేదు కనుక అక్కడ పరదేశాన్ని ఉంచి ఆ పరదేశంలోనే బోధిస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగిన అంతక్రీస్తు పరిపాలనకు సమస్తము వచ్చాను. ఇప్పటి వరకు 7 ఏళ్ల శ్రమల పాలనలో జరిగిన అంతక్రీస్తు పరిపాలన సమస్తము వచ్చాను. 3.5 అంతక్రీస్తు, 3.5 అబద్ధ ప్రవక్త, 7 సంవత్సరాల పరిపాలన అయిపోయింది. అది న్యాయమైన పరిపాలన కాదు. మన జీవితం అంతయో పాపంలో గడిపి అకస్మాత్తుగా నోరు మనసు పొందిన ఎడల తాను జీవించిన పాప జీవితం సమస్తము ఇది గొప్పది.
ఈ లోకంలో ఎన్నో పాపాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు నువ్వు పడి పాపం చేసి చేసి అలిసిపోయావేమో. ఇప్పటికైనా మారు మనసు రండి, బాప్తిసం తీసుకోండి, దేవుని నమ్మండి. ఇది మారు మనసు. బాప్తిసం అంటే మత మార్పిడి కాదు, దేవుని బిడలే. మత మార్పిడి కాదు, దేవుని బిడలు. దేవుని యందు నిరీక్షణించటం, దేవుని దత్తత తీర్చుకుంటాం. అంతేగాని ఏదో మతాలు కావు. దానికోసం ఎపేసాడు చాలా చోట్ల కూడా వివరంగా బోధించాను. అనాదిలోని దేవుడు నరులను కలగజేయవలనని ఉద్దేశముతో సృష్టిని కలగజేయటకు 6 దినములు పనిచేశాను. నోటి మాటతో భూమి కలగమనగా కలిగింది. సముద్రము, నూరు, తర్వాత పంచభూతాలు కూడా నోటి మాటతో దేవుడు తయారు చేశాడు. మేము చేశామంటే దానికి దారి తిండి లేదు. అదే చెప్పింది ఇందాక 3 ఉదాహరణలు చెప్పాను. అప్పుడు ఎవరు ఆపలేకపోయారు, ఇప్పుడు కూడా ఎవరు ఆపలేకపోతున్నారు. ఆపండి వెళ్ళి రాజాకును ఇజ్రాయేలు యుద్ధాన్ని. మన భారతదేశానికిను పాకిస్తాన్ వాళ్ళకి యుద్ధం పడింది. ట్రంప్ ఒక్క ఫోన్ చేసి ఆగిపోయారు. వాళ్ళు కూడా 1 కాదు 100 ఫోన్లు చేశారు. ఆపారా? బైబిల్లో రాసి ఉంది, అది నమ్మండి. సృష్టిని కలగజేయుటకు 6 దినములు పనిచేసాను, 7వ దినమున విశ్రాంతి తీసుకుని గనుక సృష్టిని కలగజేయుట సమస్తమాయను. నోటి మాటతోని ఈ 6 రోజులు కూడా సృష్టిని చేశాడు. 6 ప్రభువు చెప్పిన ఉపమానముల రండి, విందు సిద్ధమైనది, వచ్చి ఆరగించండి అని పిలిచిరి. ఇది యుగ సమాప్తము అయినప్పటికీ ఈ ఇందు అనేది సమస్తము కూడా అయిపోతుంది. దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక. మీరందరూ కూడా తప్పనిసరిగా చూసి తర్వాత సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తెలియని వాళ్ళకి తెలియపరచండి. ప్రతి వాళ్ళు కూడా పంపించండి. అశ్రద్ధ చేయకండి. దేవుణ్ణి నిందించే వాళ్ళారా ఆగండి, ఆలోచించండి. మీరు సన్నిధిలోకి వెళ్ళండి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి. ప్రభా నీకే స్తోత్రములు నాయన. బిడ్డలు నా ప్రభా ఇది అందరూ తెలుసుకుని నా ప్రభా వాళ్ళ జ్ఞానాన్ని ఇప్పండి. ప్రకటన గ్రంథం ఎవరికి అర్థమవుదు ఆ అర్థమయ్యేలాగా వాళ్ళకి బోధించి నా ప్రభా మహిమార్థము నా ప్రభా ఎవరైతే తెలియపరచారో వాళ్ళకి దీవెనకరంగానే ఇచ్చి దీవించి ఆశీర్వదించమని నజరేతుని యేసు నామమున బ్రతిమాలాడి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.